దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రిస్మస్ మాసంలో క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మన కొరకు తీసుకొని వచ్చినటువంటి నిరీక్షణ, సంతోషము, సమాధానము, ఆనందము, ప్రేమ, ఈ విషయాలన్నిటిని గురించి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుల వారే మన నిరీక్షణ. మరి చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన సాతాను రాజ్యములో అధికారంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజానికానికి క్రీస్తు ప్రభుల వారు నిరీక్షణయై ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు, ఆయనే మరి పాపములో, శాపములో దేవుని తీర్పునకు గురి కావలసినటువంటి మనలను ఆ తీర్పు నుంచి విడిపించి దేవునితో సమాధానపరచడానికి ఆయనే మన సమాధానకర్తగా, మరి సమాధాన అధిపతిగా, ఆయనే మన సమాధానంగా ఈ లోకంలో అవతరించాడు. మరి నిన్నటి దినాన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడినటువంటి లేఖనాలు మనం ధ్యానించుకున్నాం. మరి క్రీస్తు ప్రభుల వారి పుట్టుకకు దరిదాపు 750 సంవత్సరాల పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. ఎలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఆయనే మన సమాధాన అధిపతి, సమాధానకర్తయగు అధిపతి. పాపులమైనటువంటి మనకు పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాది దేవునికి మధ్య సమాధానకర్తగా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు, దేవుని అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు శిశువుగా మన కొరకు ఈ లోకంలో పుట్టాడు, జన్మించాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, మరి ఆ యొక్క యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలోనే యెషయాకు సమకాలీనుడిగా ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీకా గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి మాటలు. మీకా గ్రంథము 5వ అధ్యాయంలో, మరి బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు రాజు మెస్సయ నీలో నుండి వస్తాడు అని ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు తెలియజేశాడు. ఇదిగో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించను. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబోతున్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి దేవుడు మరి ఆయన ఒక రాజుగా తన ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మరి తన ప్రజలను పరిపాలించి మరియు ఒక గొర్రెల కాపరి వలె వారిని నడిపించగలిగినటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారు మెస్సియా, ఆయన ఈ లోకంలోనికి వస్తాడు. తన ప్రజలనందరినీ శేషించిన ఇశ్రాయేలు ప్రజలందరినీ మరి దేవుని ప్రియ కుమారుడైనటువంటి దేవుని నామమున రాబోతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, నడిపించడానికి, దేవునితో మరి సమాధానపరచడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుని నామమును ఆయన ధరించుకుంటాడు. యెహోవా బలము పొంది. హల్లెలూయా.
యెహోవా నామమును ధరించిన వాడ, యెహోవా బలమును పొంది, యెహోవా అభిషేకాన్ని పొంది, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆ క్రీస్తు ప్రభుల వారు ఇదిగో తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. హల్లెలూయా. కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును, ఆయన సమాధానమునకు కారకుడగును. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలకే కాదు ప్రియులారా, ఆయన మనకు కూడా సమాధానకర్తగా ఈ లోకంలోనికి వచ్చాడు. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు, మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడినటువంటి మీరు, అన్యజనులను గురించి ఇక్కడ మరి భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. సున్నతి కలిగిన వారైనటువంటి యూదా ప్రజలు, మరి సున్నతి లేని వారుగా పిలువబడుతున్నటువంటి అన్య జనాంగం, ఇదిగో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, హల్లెలూయా, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని జనులు. హల్లెలూయా. చూసారా పిల్ల, ఆ కాలంలో అయితే కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే దేవుని చేత ఎన్నుకోబడిన వారని, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడని మరి వారు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదించి వారిని అందరినీ నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించి వారిని అందరినీ నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని. నీ యందు సమస్త ఈ లోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహామునకు సువార్తను ముందుగానే తెలియజేశాడు. అయితే ఆ యొక్క సువార్తకు మరి నెరవేర్పు క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా బెత్లెహేము ఎఫ్రాతాలో ఆయన రాజుగా, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు రాజు, మరి దేవుని బలము పొందుకొని దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై మన మధ్యన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకుని అంటున్నారు. ఆ దినములలో వారు దేవునికి దూరంగా జీవించారు, దేవుని ఎరగనటువంటి వారిగా వారు జీవిస్తూ ఉన్నారు. అయినప్పుడు ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యున్నారు. ఆయన మన సమాధానమయ్యుండి, హల్లెలూయా, ఆయనే మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకు, మరి ఈ యొక్క అన్యజనులందరికీ సమాధానకర్త. ఇశ్రాయేలు ప్రజలైన అన్యజనులైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుట ద్వారానే దేవుని రాజ్యంలోనికి చేర్చుకొనబడుతూ ఉన్నారు. దేవుని సమాధానం, దేవుని శాంతి, దేవుని కృప, దేవుని రక్షణ, దేవుని విడుదల, దేవుని విమోచన పొందుకొనడానికి అర్హులని మరి అబ్రహాము సంతానముగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా దావీదు పట్టణమందు ఆయన జన్మించాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదాలో ఎంతో అల్పమైన దానివైనప్పటికీ ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. హల్లెలూయా. ఆయన యెహోవా బలమును పొందుకొని తన ప్రజలను కాపరిగా, తన ప్రజల పక్షమున కాపరిగా ఉండటానికి, తన ప్రజలను నడిపించడానికి, దేవుని సన్నిధిలోనికి తిరిగి నడిపించడానికి ఆయన మరి సమాధాన కారకుడుగా ఈ లోకంలో అవతరిస్తాడని ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆయన మన సమాధానం. క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్. జీసస్ క్రైస్ట్, హీ ఈజ్ అవర్ పీస్, who has made both one and has broken down the middle wall of partition between the Jews and the Gentiles. Hallelujah. యూదులకు మరి అన్యజనులకు ఉన్నటువంటి ఆ మధ్య భేదాన్ని సిలువ రక్తం చేత ఆయన కొట్టివేశాడు.
తన శిలువ రక్తం చేత ఆ గోడను పడగొట్టేశాడు. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయిస్తారో, తమ పాపములను క్రీస్తు ప్రభుల వారి సిలువ చేత ఒప్పుకుంటారో, వారందరూ దేవునితో సమాధానపరచబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలైన అన్యజనులైన వారందరూ క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరిస్తేనే, ఆయనే దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారని, మెస్సయాని, రాజు అని, రాజుల రాజు, ప్రభుల ప్రభు, రక్షకుడని అంగీకరించడం మూలానే ఆయన నామమున తమ పాపములను ఒప్పుకున్న వారు రక్షించబడతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు, హల్లెలూయా, ఇశ్రాయేలులు అయినా సరే, యూదులైనా సరే, మరి అన్యజనులైనా సరే, ఎవరైనా ఆయన నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను సమాధానకారకుడుగా, సమాధానకర్తయగు అధిపతిగా, మన సమాధానంగా దేవుడి లోకంలోనికి పంపించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ సమాధానకర్త అయిన క్రీస్తు ప్రభుల వారు ఈరోజు నీ హృదయంలో జన్మించాడా? లేని ఎడల ఇదే అనుకూల సమయము. ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధానమునకు అధిపతి, రాజు. ఆ పిలాతులు యేసయ్యను అడుగుతున్నాడు. పిలాతు ఇదిగో అధికార మందిరంలోనికి ప్రవేశించి యేసును పిలిపించి ఆయన సిలువకు అప్పగించబోయే ముందు అడుగుతున్నాడు, యూదుల రాజువు నీవేనా అంటే ఆయన అంటున్నాడు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని యేసయ్య అడుగుతూ ఉంటే పిలాతు అంటున్నాడు, నేను యూదున్నా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేసిటివని అడిగగా యేసు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. హల్లెలూయా. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా సహోదరుడా, నా సహోదరి, యేసయ్య నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యం పరలోక సంబంధమైనటువంటి రాజ్యం, నిత్య రాజ్యం. ఆ రాజ్యంలో నీవు నేను పాలిభాగస్థులం కావాలంటే ఆ సమాధాన కారకుడు, సమాధానకర్తయగు అధిపతి అయిన యేసయ్య ఈరోజు నీ హృదయంలో జన్మించాలి. మరి ఈరోజు యేసయ్య నీ హృదయంలో జన్మించకపోతే నీ విడవబడతావు. ఆయన త్వరలో మేఘవాహనుడై రాబోతున్నాడు మనందరినీ కొనిపోవడానికి. మరి ఆ సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో ఈరోజే చేర్చుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాలు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్ల రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా ఇదిగో మరొకసారి మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, రక్షకుడు, సమాధానకర్తయగు అధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మా యొక్క ఇష్టానుసారంగా మేము జీవిస్తూ మీపై తిరుగుబాటు చేస్తూ అయా పాపులముగా అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో, సాతాను రాజ్యంలో మేము జీవిస్తున్నప్పుడు దేవా, మాకు విడుదల అనుగ్రహించి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి మాకు ఇచ్చినటువంటి సమాధానం కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలో మేమందరం పాలిభాగస్థులమై మీతో ఎల్లప్పుడూ మీ నిత్య జీవంలో నిత్యము మీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధించే కృప, యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబంలో మీ సంతోషం, మీ సమాధానం, మీ ఆనందము నింపమని వేడుకుంటున్నాం అయ్యా. మీ సమాధానాన్ని బిడ్డల హృదయంలో దయచేయండి తండ్రి. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు ప్రభా, మీరు అనుగ్రహించేటటువంటి సమాధానం, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే సమాధానం మా హృదయంలో ఏలుచుండనియమని, మా గృహములలో ఏలుచుండనియమని, మా జీవితంలో ఏలుచుండనియమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తాం. మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.